కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 6 దుండగులు కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారని వివరించారు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెప్పు నేను చూడలే చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక ఇద్దరు వచ్చి అది బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చింది. భయపడి బాత్రూమ్ ఉన్నా డోర్ పెట్టుకోండి. అంటే మీరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారని చెప్పి భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అనుకుంటున్నారు. అదే పక్కా ప్రొఫెషనల్ సార్. పోలీసులతో మాట్లాడితే చూస్తున్నారు వాళ్ళు వ్యక్తులు ఐడెంటిఫై చేస్తే తప్ప రావడము కొంచెం ఇదే తరహా దొంగతనము గతంలో చొప్పదంలో జరిగింది. ఎస్బీఐలో అవి ఆ నోట్ల కట్టలు తర్వాత బార్డర్లు దొరికాయి. తీవ్రవాదులు చేతులకి ఆ నోట్ కట్టలు పోయాయి. సార్ సేమ్ యూనిఫామ్ లో ఉంది కదా దొంగతనం, అట్లా ఏమన్నా దొరికింది అప్పుడు? దానికి ముడిపెట్టి చూడలేము. బ్యాంక్ రాబరీ అంటే దొంగలు అనేక రకాల గోల్డ్ ఎత్తుకోపోతారు, కొంతమంది క్యాష్ ఎత్తుకోపోతారు, కొంతమంది డోర్లను కోస్తారు, కొంతమంది డోర్లు మొగల కొడతారు. కాబట్టి రకరకాల దొంగలు ఉంటారు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టి చూడలేము. సరే దొరికినాక అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంటే ఉదయం వేళ వచ్చారు ముఖ్యంగా. ఇంకా అంటే వీళ్ళు పక్క ప్రొఫెషనల్ ప్రకారం రాబరీ ఒక దోపిడీ వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా భావిస్తారండి. ఎందుకంటే షాపు ఇష్టం వెంటనే కస్టమర్లు ఎవరు రాకముందే వీళ్ళు వచ్చి కూర్చోవడం ద్వారానే ప్లాన్ ప్రకారం చేసినట్టుగా మనం భావిస్తాం. కాకుండా జ్యువెలరీ వాళ్ళు కూడా సీక్రెట్ ఉండేది, కానీ ఇట్లా అవుతుంది వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టి పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీ వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటున్నది విజ్ఞప్తి సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు కూడా సహకరిస్తుంది. పూర్తి విచారణ జరుపుతూ కూడా మనం ఏం చెప్పిన విచారణ జరిపి దొంగలు దొరికినాక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ దొంగలు, ఈ రాష్ట్ర దొంగలు, వేరే సంబంధించిన వల్ల వాళ్ళకి ఏమైనా సంబంధాలు లేవో మనం బయట చెప్పగలుగుతాం. అంటే సెంట్రల్ జరిగింది కాబట్టి మనం దాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి. ఇంతకుముందు డ్యామ్ లో జరిగింది, చాలా జరిగింది. ఇంతకుముందు ఈ మధ్య క్రైమ్ తగ్గింది. సరే ఈ ఇన్సిడెంట్ కొంచెం చూసి తెలుస్తాం మనం. ఆ దొంగలు ఈ దొంగలు అనుకోలేదు కదా. వాళ్ళకి మొత్తానికి చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు అయితే సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇక దుండగులు పారిపోతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఘటనా స్థలిని సిపి గౌస్ ఆలం పరిశీలించారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఘటనా స్థలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పరిశీలించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, విచారణ ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరిగింది, ఏంటి? రైట్ సోని, మీరు అన్నట్టుగా మరి అంటే కాసేపట్లో కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే సీసీ ఫుటేజ్ల ద్వారా ఇప్పటికే దుండగులను గుర్తిస్తున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఒక దుండగుడు జ్యువెలరీని ఎత్తుకెళ్లేటప్పుడు కింద పడిన దృశ్యాలు, అదేవిధంగా ఆ తర్వాత వీళ్ళు ఏదైతే యూజ్ చేశారో ఆ గన్ కి సంబంధించిన మ్యాగజైన్, అదేవిధంగా బుల్లెట్లు, వీటన్నిటిని కూడా పూర్తిగా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్లలో వీరు ఏదైతే గన్ను పట్టుకొని బెదిరిస్తా ఉన్న దృశ్యాలను అంటే ఖచ్చితంగా ఆ సీసీ ఫుటేజ్ లో గుర్తిస్తున్న పరిస్థితి. ఇక వారు ఎవరు ఏంటి ఇక అనేది కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఖచ్చితంగా కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక వారిని ఇప్పటికే గాలింపు కూడా ముమ్మరం చేశారు. ప్రధానంగా చాలా బృందాలుగా విడిపోయారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ బృందాలుగా విడిపోయి వారందరినీ కూడా దుండగులను పట్టుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక సాయంత్రానికల్లా కొంత ఏదో రిజల్ట్ రావచ్చు. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడికి వచ్చారు అనేది ప్రతిదీ క్షుణ్ణంగా ఇటు సీసీ ఫుటేజ్ లో చెక్ చేస్తా ఉన్నారు. ప్రతి గల్లీకి సంబంధించి సీసీ ఫుటేజ్లను ఇప్పటికే తెప్పించుకొని అదంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందర్భం కనబడుతుంది. సో ఇక దీనికి సంబంధించి కూడా ఈ జ్యువెలరీలో దోపిడీకి సంబంధించి ఇక అంతర్రాష్ట్ర దొంగల ముఠానే అనేది కూడా కొంత పోలీసులు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఇక్కడ చేసిన వారి పని కాదు. ఎందుకంటే పూర్తిగా ఈ చాలా సందర్భాల్లో చూసాము. ఇటు
చందానగర్ సంబంధించిన జ్యువెలరీ షాప్ లో కావచ్చు, మిగతా రాష్ట్రంలో జరుగుతున్న జ్యువెలరీ షాప్ లో దోపిడీకి సంబంధించి కూడా అంతర్జాతీయ ముఠానే దీని వెనకాల ఉంది అనేది కూడా ప్రధానంగా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా, ఎందుకంటే ఆయన ఇంటికి ఆ దగ్గరలోనే ఉంటుంది ఈ యొక్క జ్యువెలరీ షాపు, కాబట్టి ఆయన కూడా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక భద్రత విషయంలో కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇంత జనావాసాల మధ్యలో ఇంత చుట్టూ ప్రజలు తిరుగుతున్న నేపథ్యంలో అంత డేర్ గా వచ్చి ఆ కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్, భద్రత ఏ మాదిరిగా ఉందనేది కూడా ప్రధానంగా ఇటు బండి సంజయ్ కూడా ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఇటు ఇప్పటికే షాప్ యాజమాని కూడా మాకు ఎవరిపైన అనుమానాలు లేవు, ఎంతో కొంత ఇది ఎవరు చేశారో కూడా నాకు తెలియట్లేదు అనేది కూడా షాప్ యజమాని చెప్తా ఉన్నారు. దాదాపు 40 నుంచి 80 లక్షల మధ్యలో ఈ యొక్క నగలను వెతికెళ్లిన పరిస్థితి కనబడుతుంది. దాని విలువ అంత ఉంటుందని యజమాని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా కొంత పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా కొంత పురోగతి సాధించారనేది చెప్పవచ్చు. ఇక దాదాపు ఇక ఖచ్చితంగా మేము ప్రతిదీ క్లూస్ టీమ్ ద్వారా, అదేవిధంగా ఏదైతే ఉంటుందో సీసీ ఫుటేజ్ల ద్వారా ఖచ్చితంగా దుండగులను పట్టుకుంటాం అనేది కూడా ఇప్పటికే సిపి అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే ఇక నిందితులు దొరికే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సోని ఎస్ ప్రశాంత్, మరి ఫుటేజ్ ఉన్నా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది? అలాగే నిందితులు దగ్గరలోనే ఉన్నారనుకోవచ్చు. ఎప్పటి వరకు నిందితులు దొరికే అవకాశం ఉంది? ఇక నిజం ఎప్పటి వరకు బయటపడుతుంది? అలాగే ఇప్పటికీ ఎవరికైనా కస్టడీ తీసుకున్నారా? విచారణ ఏ విధంగా వేగంగా ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి? రైట్, అంటే కొంత జ్యువెలరీ షాప్ కి సంబంధించి ఆ చుట్టూ ఎవరైతే అక్కడ సిబ్బంది ఉన్నారో, లోపల ఉన్న సిబ్బంది వాళ్ళ యొక్క వాంగ్మూలం కూడా తీసుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, అంటే ఎంతమంది వచ్చారు, ఎవరైనా గుర్తిస్తారా, లేకపోతే స్థానికంగా ఇంత లోపల ఉన్న ఒక గల్లీలో ఉన్న ఈ జ్యువెలరీ షాప్ కి తెలియని వారైతే రారు. మరి ఇది పక్క ప్రణాళికతో జరిగింది కాబట్టి ఎవరైనా దీని వెనకాల హస్తం ఉన్నదా అనేది కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే యజమాని కొంతమందిని పేర్లు చెప్పినట్టు తెలుస్తా ఉంది, వారిని కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే పోలీసులు ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ల ద్వారా కొంత ఈ కేసును ఛేదించే విషయంలో కొంచెం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సోని ప్రశాంత్, మీరు అలాగే హోల్లోనే ఉండండి, కంటిన్యూ చే. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇక బైక్లపై వచ్చిన 6 దుండగులైతే కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు అయితే వెల్లడించారు. ఇక నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని అయితే తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారని వివరించారు. ఐఎన్ఎస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి అయితే గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇక దుండగులు పారిపోతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఘటనాస్థలిని సిపి గౌస్ ఆలం పరిశీలించారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఘటనాస్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఘటనాస్థలిని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పరిశీలించిన దృశ్యాలు మనం చూడవచ్చు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ అంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. Multiple teams have been formed to trace the accused. It's unfortunate that ఇంతమంది victims కి ఇంజరీ జరిగింది, but fortunately ఎవరికి fatal injury జరగలేదు. I'm sure that they will recover soon in time. And Karimnagar police is devoted to public safety. We'll try our level best to apprehend the offender as soon as possible. I'll request all the media personnel to let the officers work here so that they can put more focus on their work and apprehend these victims, these accused as soon as possible. Thank you. Only footage చూసి we cannot tell. సీజ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టిన తర్వాత మనకి తెలుస్తుంది. పబ్లిక్ సేఫ్టీ కోసం మేము చాలా ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నాము. నిన్న అందరికి ఐడియా ఉంటే నిన్న మనకి మాస్ నాకాబందీ చెకింగ్ జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్ లో 34 జంక్షన్స్ లో 3 hours నిన్న రాత్రి జరిగింది. లాస్ట్ హోటల్ లాడ్జెస్ చెకింగ్ కూడా జరుగుతుంది. కానీ ఈ టైప్ ఆఫెన్స్ ఎంత చేస్తే కూడా జరగవచ్చు. నాట్ 100% we cannot ensure, కానీ
జరిగిన తర్వాత ఇట్స్ అవర్ డ్యూటీ టు డిటెక్ట్ ఇట్ as soon as possible. ప్రైమరీగా వి కెనాట్ అసర్టైన్, వాళ్ళకి పట్టుకున్న తర్వాత లేకపోతే క్రిమినల్ రికార్డ్ వాళ్ళకి ఉంటాయి, అప్పుడు వెరిఫికేషన్ అయిన తర్వాత నిన్న మొన్న నాకాబందీ చేశారు కదా సార్, ఇది ఏమైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా సార్? నో, ఇట్ వాస్ జనరల్ నాకాబందీ, ఇట్ వాస్ వితౌట్ ఇన్ఫర్మేషన్, జనరల్ ప్రివెంటివ్ పోలీసింగ్ చెకింగ్. అది వెరిఫికేషన్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ ఉండవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ నాట్. That our team is looking after. I cannot tell regarding Hindi and Telugu both languages. How much property loss? ఇప్పటి వరకు ఇది మేనేజర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, దాదాపు 1 kg గోల్డ్ జ్యువెలరీ వరకు ఉండవచ్చు. Okay sir, thank you. రెక్కి చేసిరా లేదా we have to verify. అంటే టీమ్ రెక్కి గురించి I cannot tell. 5 people లో 1 person was involved. Misa 4 without mask. So already face కనపడింది. That is good for us. We'll try to appear. డాక్టర్ మేనేజర్ గారికి ఐ థింక్ టచ్ అయింది, లోపల పోలేదు. సిటీ స్కాన్ కూడా అన్ని 4 రౌండ్స్ టోటల్ అయింది. వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంకా ఇప్పుడు టీమ్ ఇస్ జాబ్ ఆఫ్ అప్రిహెండింగ్. సార్ మ్యాగజైన్ దొరికినట్టుగా తెలుస్తుంది. 1 మ్యాగజైన్ వాళ్ళ హడిబడిలో 1 మ్యాగజైన్ దే హావ్ టు డ్రాప్. అది కూడా సిటీ ఫుటేజ్ మీరు పరిశీలించినప్పుడు మీకు గతంలో వాళ్ళు ఎక్కడైనా వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రీవియస్ రికార్డ్ ఏమైనా ఉందా లేదా? 5. ప్లీజ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ మా ఆఫీసర్స్ కి అడగండి, ఏమైనా డీటెయిల్స్ మీకు అవసరం ఉంటే. బట్ ఆల్సో రిక్వెస్ట్ ఇస్ టు లెట్ ద టీమ్ వర్క్. అందరు ఇక్కడ ఉంటే దాన్ని ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అవర్ మూవ్మెంట్. థ్యాంక్ యూ. రాజు క్యారో 1 పాయింట్ ఒకసారి మనం చూసినట్టయితే దాదాపుగా 5 సైన్యూస్ ఎక్స్లో చూస్తున్నాం మనం. కరీంనగర్ లోని పిఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇక బైక్లపై వచ్చిన 6 దుండగులైతే కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. ఇక నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ నగలను దోచుకెళ్లారని వివరించారు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి అయితే గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనాస్థలిని సిపి గౌస్ ఆలం పరిశీలించారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో అయితే గాలింపు ముమ్మరం చేశారు. ఇక ఘటనాస్థలిని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పరిశీలించారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కనీవిని ఎరగని రీతిలో ఈ దోపిడీ జరగడం అనేది కరీంనగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. కరీంనగర్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితం గడిపే సమయంలో, ప్రశాంత వాతావరణం గడుపుతున్న సమయంలో ఈ యొక్క దోపిడీ అనేది కలకలం రేపింది. ప్రజలలో ఒక భయోందోళన గురి చేస్తుంది. ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులు కోరుకుంటున్నా, నిఘాను పెంచండి. నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీ ఉన్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. ఏమైందమ్మా? ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు, చెప్పు నేను చూడలే. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి అది బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటున్నాను, బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు, భయపడి బాత్రూమ్ ఉన్నా డోర్ పెట్టుకోండి. ఏమైందమ్మా?
లో మనం చూస్తున్నాం కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ అయితే కాల్పులు కలకలం సృష్టించిన దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక బైక్లపై అయితే వచ్చిన 6 దుండగులు కూడా కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారని వివరించారు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి గాయాలయ్యాయి. ఇక వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలైతే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి, నమోదయ్యాయి. ఇక దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనా స్థలిని సిపి గౌసాలం పరిశీలించారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించిన దృశ్యాలు మనం చూడవచ్చు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఘటనా స్థలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పరిశీలించిన దృశ్యాలు మనం చూడొచ్చు. స్వాతి కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇక బైక్లపై వచ్చిన 6 దుండగులు కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు అయితే వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత కూడా గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ నగలను దోచుకెళ్లారని వివరించారు. దుండగుల కాల్పులో 3 సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇక చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనా స్థలిని సిపి గౌసాలం పరిశీలించారు. ఇక వెంటనే జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ అయితే పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఇక ఘటనా స్థలిని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. స్వాతి 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 రైట్. ఇక కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 6 దుండగులైతే కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని అయితే పోలీసులు వెల్లడించారు. మన ఐన్యూస్ లో దృశ్యాలు చూడొచ్చు. బుల్లెట్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. అండ్ సీసీ కెమెరాలో దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా పరిగెడుతున్నారో కూడా. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఒక సైడు ఐన్యూస్ లో మనం చూడొచ్చు. సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది. అండ్ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి? ఉదయం 10 నుండి 11 మధ్యలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించి పిఎంజీ జ్యువెలరీస్లో జరిగిన దోపిడీకి సంబంధించి ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ముమ్మర తనిఖీలు చేస్తా ఉన్నారు. ఒకవైపు కరీంనగర్ లో 4 బృందాలుగా విడిపోయిన పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ దుండగులను ఖచ్చితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 4 బృందాలుగా విడిపోయారు. ఎక్కడికక్కడ పూర్తిగా అనుమానితులు ఎవరున్నా కూడా ప్రధానంగా వారందరినీ కూడా విచారిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా మరొక వైపు ఇటు జగిత్యాల్లో కూడా, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా దుండగులను దొరికించుకునేందుకు జగిత్యాల్లో కూడా ప్రధానంగా ఒక పికెట్ ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులంతా కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. మరొక వైపు ఈ యొక్క జ్యువెలరీస్ కి సంబంధించి, అంటే దోపిడీకి సంబంధించి ఎవరైతే ఆ దుండగులు 4 వచ్చారో ఆ 4కి సంబంధించి సీసీ ఫుటేజ్లు పోలీసులు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా వీరు అంతర్జాతీయ ముఠానా లేదంటే స్థానికుల ఎవరు అనే దానిపైన పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇక ఏదైతే ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చారు, ఆరా తీశారు. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి అదేవిధంగా కొంత భద్రత విషయంలో కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. దాంతో పాటు ఇప్పటికే సిపి కరీంనగర్ సిపి మాత్రం పెద్ద ఎత్తున ఇటు పోలీసులను అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ
ఎవరు అనుమానితులున్నా ఇటు రోడ్ల పైన కావచ్చు, అదేవిధంగా వివిధ చెక్ పోస్టులు పెట్టి ఎవరు అనుమానితులున్నా కూడా వారందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు యాజమాన్యం ఇప్పటికే చెప్తా ఉంది ఖచ్చితంగా 40 నుంచి 80 లక్షల మధ్యలో నగలను ఎత్తుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా అనేది కూడా యాజమాన్యం చెప్తా ఉంది. ఇటు పోలీసులు మాత్రం దీన్ని ఒక సవాలుగా తీసుకున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది జనావాసాల మధ్యలో ఉంటుంది కాబట్టి నిత్యం ప్రజలు రద్దీగా తిరుగుతున్నప్పటికీ కూడా ఇదే గల్లీలో ప్రధానంగా అంటే ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తీసుకెళ్లారు అని అంటే ఖచ్చితంగా భద్రత విషయంలో పోలీసుల యొక్క తీరును అనుమానించాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సవాలుగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ దుండగులను ఆ 4 దుండగులను ఎవరిని కూడా వదలమనేది కూడా ఇప్పటికే సిపి చెప్పిన పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఇక ఉదయం నుంచి మాత్రం పోలీసు గాలింపు చర్యలు మాత్రం చేపట్టారు. ఖచ్చితంగా ఇక సీసీ ఫుటేజ్ల ద్వారా నిందితులను అందరినీ కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే ఈ యొక్క కేసుకి సంబంధించి కూడా పురోగతి మనం చూడొచ్చని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.